నమస్కారం. ఇవాళ మనం ఒక అదిరిపోయే కథను విశ్లేషించబోతున్నాం. భాగవతం 12వ స్కంధంలో ఉన్న పరశురాముని ఇతిహాసం గురించి ఈ విశ్లేషణలో మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇది కేవలం ఏదో పాతకాలం నాటి కథ కాదు సుమా. న్యాయం, ధర్మం గురించి చెప్పే ఒక అద్భుతమైన నీతికథ. ఇంకెందుకాలస్యం, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు. అదేంటంటే, వేల సంవత్సరాల క్రితం నాటి ఒక ప్రాచీన యోధుడు నేటి ఆధునిక ప్రపంచంలోని విద్యార్థులకు న్యాయం గురించి, నైతికత గురించి అసలు ఏం నేర్పగలడు అని. అవును కదా, ఈ రోజుల్లో మనం రోజూ ఎదుర్కొనే నైతిక సమస్యలకి ఆ ప్రాచీన ఇతిహాసానికి లింక్ ఏంటి? అయితే ఒక్క విషయం, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి ఈ ప్రశ్నకు మీకు చాలా ఆశ్చర్యకరమైన, స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. గ్యారంటీ. సరే, మొదటి భాగానికి వద్దాం. అధర్మం పెరుగుదల, అలాగే అహంకారం, అధికార దుర్వినియోగం. అసలు ఈ కథను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆనాటి పరిస్థితులను గమనించాలి. అప్పట్లో కొంతమంది క్షత్రియ రాజులకు అహంకారం తలకెక్కింది. తమకు తిరుగు లేదని, తమ పవర్ చూసుకుని ఇష్టమొచ్చినట్లు హద్దులు దాటడం మొదలుపెట్టారు. ఇక్కడే మనం అధర్మం అంటే ఏమిటో కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, నేటి కాలంలో కొంతమంది పవర్ని అడ్డం పెట్టుకుని వేరే వాళ్ళని ఎలాగైతే బెదిరిస్తారో, తొక్కేస్తారో అదే అధర్మం. ఆ రాజుల ఓవర్ కాన్ఫిడెన్స్, విపరీతమైన అహంకారం చూసి దేవతలు సైతం అక్షరాల వణికిపోయారు. వాళ్ళకేం చేయాలో పాలుపోక ఆ శ్రీమహావిష్ణు దగ్గరికి పరుగెత్తుకెళ్లి ఈ విపత్తు నుండి లోకాన్ని రక్షించమని వేడుకున్నారు. ఇక రెండవ భాగం చూద్దాం. రక్షకుడి జననం, ఒక దైవిక సమాధానం. మరి దేవతలు అంతలా మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి ఊరుకుంటాడా? పెరిగిపోతున్న ఈ అధర్మాన్ని అంతం చేయడానికి ఒక ఛాంపియన్లా ఆయనే స్వయంగా భూమిమీదకు రావాలని నిర్ణయించుకున్నాడు. అలా న్యాయం కోసం అవతరించిన ఆ దివ్యమైన యోధుడే పరశురాముడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో అవినీతికి, అహంకారానికి ప్రతీకలుగా నిలిచిన ఆ క్షత్రియ రాజులు. మరోవైపు చూస్తే ఎంతో స్వచ్ఛమైన ఆధ్యాత్మిక భక్తికి నిదర్శనంగా నిలిచిన జమదగ్ని మహర్షి, రేణుకాదేవి. ఆ పుణ్య దంపతులకే పరశురాముడు పుట్టాడు. అంటే ఆ క్రూరమైన అహంకారాన్ని బద్దలు కొట్టడానికి అత్యంత పవిత్రమైన భక్తి నేపథ్యం నుండే ఈ రక్షకుడు ఉద్భవించడమనేది చాలా గొప్ప విషయం. అసలు పరశురాముని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? చిన్నప్పట్నుండే ఆయనకు భయమంటే ఏంటో తెలీదు. అత్యంత ధైర్యశాలి, దానికి తోడు పరమ శివభక్తుడు. ఇంకా యుద్ధ విద్యలంటారా, అందులో అపారమైన శక్తి సామర్థ్యాలున్నవాడు. ఇవన్నీ కలిస్తే ఎంత పవర్ఫుల్ యోధుడు తయారవుతాడో మీరే ఊహించుకోండి. ఈ దైవాంశ సంభూతుడు తన బాధ్యతను నెరవేర్చడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మూడవ భాగం, క్షమించరాని నేరం, కార్తవీర్య అర్జునుడి ద్రోహం. ఈ కథలో అసలు సిసలైన మలుపు ఇక్కడే వస్తుంది. కార్తవీర్య అర్జునుడు అనే ఒక రాజు అహంకారం నడినెత్తికెక్కి పూర్తిగా దారితప్పాడు. ఆ గుడ్డి అహంకారం ఎంత ప్రమాదకరంగా మారిందంటే అది ఏకంగా ఒక దారుణమైన ద్రోహానికి దారితీసింది. అదేంటంటే, ఆ రాజు అహంకారం ఏ రేంజ్లో పెరిగిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముందుగా సంవత్సరాల తరబడి విపరీతమైన అధికార దుర్వినియోగం జరిగింది. తర్వాతొకరోజు కార్తవీర్య అర్జునుడు నేరుగా ఆ శాంతమూర్తి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లి ఆయన్ని చాలా ఘోరంగా అవమానిస్తాడు. ఆఖరికి ఏమాత్రం కనికరం లేకుండా ఆ అమాయక మహర్షిని దారుణంగా హత్యచేసి ఒక రాజు ఎట్టి పరిస్థితిలోనూ దాటకూడని గీతను దాటేశాడు. ఒక అహంకారపు రాజు, అవమానించబడిన ఒక మహర్షి మరియు ఒక దారుణమైన నేరం. ఈ ఒక్క మాట చాలు అప్పటి భయంకరమైన పరిస్థితిని మన కళ్లకు కట్టడానికి. ఏ పాపమూ ఎరుగని ఒక అమాయక మహర్షిని అహంకారంతో బలితీసుకున్నాడో ఆ రాజు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేనంటే, ఇది కేవలం ఒక మనిషి మరణం కాదు, సాక్షాత్తూ ధర్మంపైనే జరిగిన ఒక దారుణమైన దాడి. నాల్గవ భాగం, ప్రతీకార మార్గం, భూమి ప్రక్షాళన. తన కన్నతండ్రిని అంత దారుణంగా చంపేశారని తెలిసాక పరశురాముడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది మామూలు కోపం కాదు, సాక్షాత్తు దేవుని ఆగ్రహం. అక్కడి నుండే మొదలైంది ప్రతీకారం. అయితే ఇది కేవలం పగ తీర్చుకోవడం మాత్రమే కాదు సుమా, అధర్మంతో నిండిపోయిన ఈ మొత్తం భూమిని శుద్ధి చేసే ఒక మహాయజ్ఞం. ఈ ప్రక్షాళనలో పరశురాముని చర్యలు ఎంత పక్కాగా ఉన్నాయో చూడండి. మొదటి అడుగు, తన తండ్రి మరణానికి కారణమైన కార్తవీర్య అర్జునుడిని మట్టుబెట్టడం. కాని ఆయన అక్కడితో ఆగిపోలేదు.
ఎవరెవరు క్షత్రియ ధర్మాన్ని పక్కన పెట్టి జనాన్ని ఇబ్బంది పెడుతూ అహంకారంతో ప్రవర్తిస్తున్నారో వాళ్లందరి పనిపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్న ఈ 21 అనే సంఖ్య ఇది జస్ట్ ఒక నెంబర్ కాదండి. పరశురాముడి ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదొక కొలమానం. అవును, 1 కాదు, 2 కాదు, ఏకంగా 21 సార్లు ఆయన ఈ భూమండలం మొత్తం చుట్టివచ్చి ఆ అధర్మ క్షత్రియ రాజులను ఏరిపారేశాడు. ఆ కాలంలో జరిగిన ఆ మహాపోరాటానికి, ఆ బ్రహ్మాండమైన స్వరూపానికి ఈ సంఖ్యే పెద్ద సాక్ష్యం. ఇక్కడ మనం ఒక విషయాన్ని చాలా అంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. పరశురాముడు చేసిందేదో గుడ్డిపగతో చేసిన హత్యలు కావు. సమాజంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు ఆ సమతుల్యతను తిరిగి తీసుకురావడానికి చేసిన ఒక అవసరమైన ప్రక్షాళనాది. అమాయకులను రక్షించడానికి, ఆ అధర్మ పాలకులను సంపూర్ణంగా నిర్మూలించడమనేది అప్పటి పరిస్థితుల్లో తప్పనిసరి వ్యవహారం. ఇక 5వ భాగం శాశ్వత పాఠాలు, ఆధునిక ప్రపంచానికి నైతిక విలువలు. సరే, ఇదంతా ఎప్పుడో వేల ఏళ్ల క్రితం జరిగిన ఇతిహాసం బాగానే ఉంది. కాని దీనివల్ల మనకేంటి లాభం? ఈ భాగవత ఘటన నుండి నేటి ఆధునిక కాలానికి, ముఖ్యంగా విద్యార్థులకు పనికొచ్చే అత్యంత విలువైన నైతిక పాఠాలేమున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మొత్తం కథ సారాంశాన్ని సింపుల్గా 3 ముక్కల్లో చెప్పాలంటే, 1. ఆ రాజుల పతనం మనకు నేర్పేదేంటంటే అధర్మం ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. 2. పరశురాముని ఆగ్రహం ఏం చెప్తుందంటే కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. ఇక 3. ఆ మహాయుద్ధాలు స్పష్టం చేసేదేంటంటే ధర్మం కోసం పోరాడటం ఎప్పుడూ 100% కరెక్ట్. సరే, వీటిని ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. ఇదిగో, ఇదే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన పాఠం. అధర్మం ఖచ్చితంగా శిక్షను తీసుకువస్తుంది. ఎవరైనా సరే నాకు పవరుంది కదా అని విర్రవీగుతూ ఎదుటివాళ్లను ఇబ్బంది పెడితే ఏదో ఒకరోజు ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. నేటి సమాజంలో ఎవరైనా బలహీనులను బెదిరించినా సరే ఫైనల్గా న్యాయమే గెలుస్తుందని, శిక్ష తప్పదని ఈ కథ మనకు గట్టిగా గుర్తుచేస్తోంది. 2వ పాఠం చాలా ఆసక్తికరమైనది చూడండి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. పరశురాముడు న్యాయం కోసమే పోరాడాడు, అందులో డౌటే లేదు. కాని అదుపతప్పిన కోపం విధ్వంసానికే దారితీస్తుందని ఈ కథ మనకు సూచిస్తోంది. మనం ఎంత సరైన మార్గంలో ఉన్నా సరే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మితిమీరిన కోపం మన ఆలోచనలను, నిర్ణయాలను దెబ్బతీస్తుంది. ఇక 3వ మరియు చివరి పాఠం. ధర్మం కోసం నిలబడటం ఎప్పుడూ తప్పు కాదు. తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ సైలెంట్గా ఉండిపోవడం కూడా తప్పే కదండీ. ఒక మంచి పనిని, ధర్మాన్ని రక్షించాలంటే చాలా ధైర్యం కావాలి. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ఎదురించి సరైన దానివైపు నిలబడటం అస్సలు తప్పు కాదు. పరశురాముని కథ మనకు నేర్పే అల్టిమేట్ నైతిక విలువ ఇదే. అలా మనం ముగింపుకొచ్చేశాం. ఇప్పుడు ఇక్కడున్న ఈ ప్రశ్నను ఒకసారి గమనించండి. ఇది నిజంగా మనందరం ఆలోచించాల్సిన విషయం. ఈ సంక్లిష్టమైన ఆధునిక ప్రపంచంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనకొచ్చే విపరీతమైన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూనే ఆ ధర్మం కోసం మనం ఎలా కరెక్ట్గా పోరాడగలం? ఈ లోతైన ప్రశ్నను మీకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. భాగవతంలోని పరశురాముని కథ నేర్పిన ఈ పాఠాలు ఎప్పటికీ ఆచరణీయమైనవే. ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.